హాయ్ బ్రో. హాయ్. బిగ్ బాస్ ఫైనల్ వీక్ కదా, ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నావు? ఇమాన్యుయల్ విన్ అవుతాడు అనుకుంటాను. ఎందుకు ఇమాన్యుయల్? ఎందుకంటే కామెడీ చేస్తాడు, అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు అట్లా అని. ఇమాన్యుయల్ బిగ్ బాస్ టాప్ విన్ అవుతాడు అనుకుంటాను. గేమ్ ఎలా అడిగాడు? టాస్క్ చాలా బాగా ఆడాడు, చాలా మస్తు ఆడుతాడు, మస్తు ఉండదు. ఇమాన్యుయల్ మస్తు, ఈసారి ఇమాన్యుయల్ వెళ్తాడు అనుకుంటాను అయితే. అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు నిజంగానే విన్నర్ అనుకున్నారు, కానీ ఇప్పుడు విన్నర్ రేస్లో కూడా లేడు ఇమాన్యుయల్ అని అంటున్నారు. అట్లా కాదు, ఇమాన్యుయల్ అన్న గెలుస్తాడు, మస్తు గెలుస్తాడు. ఇమాన్యుయల్ అన్న టాప్ 2 అన్న టాప్ 1 అవుతాడు అనుకుంటున్నాను. టాప్ 5 అయితే ఉంటాడు. ఇమాన్యుయల్ కాకుండా ఇంకెవరు బాగా? తనుజ. ఎందుకు తనుజ? తనుజ అంటే ఆమె ఎమోషనల్, ఒక్కొక్కసారి ఎమోషనల్ అప్పుడు ఎమోషనల్ అయితే కంట్రోల్ కూడా చేసుకుంటా ఎమోషనల్, కానీ ఆమె టాప్ 5 ఉంటా నేను అనుకుంటున్నా. ఆల్రెడీ టాప్ 5 ఉంది. అంటే ప్రతిసారి అరుస్తూ ఉంటుంది కదా, మీకేమనిపిస్తుంది? అరుస్తుంది అంటే ఆమె యాటిట్యూడ్ ఆమె ఇవ్వబడుతుంది అంతే. అరుస్తుంది అంటే ఎవరైనా అరుస్తారు అంతే. కామనర్స్గా వచ్చిన వాళ్ళలో డిమాండ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు కదా, వాళ్ళ గేమ్ ఎలా అనిపించింది? బాగుంది, డిమాండ్ పవర్ బాగుంది. డిమాండ్ పవన్ అంటే రీతు చుట్టూ తిరిగేవాడు కదా, దానివల్ల స్లో అయ్యాడు అనిపించింది. అట్లా ఏం లేదు, ఆయనే ఎంత చుట్టూ తిరిగినా ఆయన ఫోకస్ ఆమె చేసుకుంటాడు అంతే. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎలా ఆడాడు? ఆర్మీ పవన్ కన్నా మస్తు ఆడుతాడు మొత్తం. విన్నర్ ఎవరు? ఒక్క ముక్కలో నాకు తెలిసి ఇమాన్యుయల్ అన్న, పవన్ అన్న, తనుజ అన్న. తనుజ కూడానా? తనుజ కూడా. తనుజకి అంత గేమ్ ఏమి ఆడలేదు కదా మిగతా వాళ్ళతో పోలిస్తే. ఆమె కూడా అనుకుంటా, ఆమె ముగ్గురు ఉన్నారు బ్రదర్, ఆ ముగ్గురిలో ఎవరైనా ఫైనల్. 2 బిడ్డలు అన్నట్టు సుమన్ శెట్టిని బర్ని ఇద్దరిని పంపించేసింది కదా సంజన. ఆమె గేమ్ లో ఏమైనా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవంటావా? ఏమో నాకైతే ఈ ముగ్గురు అయితే తెలుసు, ఈ ముగ్గురు దాంట్లో కొంచెం ఓపు ఉంది.